తెలంగాణ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. రేపటితో తొలి దశ నామినేషన్ల పర్వం ముగియనుంది. పలు జిల్లాల్లో ఏకగ్రీవాల హడావుడి కొనసాగుతూ ఉండగా ఈ దశలో ఎన్నికల నిర్వహణపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. శనివారంతో తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియనుంది. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు డిసెంబర్ 3వ తేదీ వరకు గడువు ఉంటుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 11వ తేదీన తొలి విడతలో 189 మండలాలు, 37,440 వార్డులు, 4,236 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచ్ ఫలితాలు వెల్లడిస్తారు. ఇక జిల్లాల్లో ఏకగ్రీవాల హడావడి కొనసాగుతోంది. నిర్మల్ జిల్లాలో 6 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. పెంబి మండలంలోని గిరిజన గ్రామాలైన రామ్నగర్, పసుపుల, కొసగుట్ట, జంగన్గూడ, కోరకంటి, కిష్టనాయక్ తండాల సర్పంచ్లను జనం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో 2 గ్రామాల్లోనూ ఏకగ్రీవానికి కసరత్తు చేస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లా జోగుగూడెంలో సర్పంచ్ పదవికి బహిరంగ వేలం వేశారు. వేలంలో 7గురు పాల్గొనగా 20 లక్షలు చెల్లించి ఓ వ్యక్తి సర్పంచ్ పదవి దక్కించుకున్నారు. ఖమ్మం జిల్లా ముఠాపురం సర్పంచ్ అభ్యర్థి ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తనను సర్పంచ్ గా గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తాననేది వివరిస్తూ రావెళ్ల కృష్ణారావు మేనిఫెస్టో విడుదల చేశారు. గ్రామంలో వీరన్న స్వామి ఆలయం కోసం ఎకరం భూమి విరాళంగా ఇవ్వడంతో పాటు 5 ఏళ్ల పాటు ఇంటి పన్ను తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. సంబంధించిన వీరన్న స్వామి దగ్గర ఉన్న 1 ఎకరం భూమిని ఆ గుడికి రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నాను. అంతేకాకుండా కొన్ని మేనిఫెస్టోలో పెట్టిన కొన్ని రకమైన హామీలను కూడా నెరవేర్చుదాం అనుకున్నాను. ఆ హామీలలో ఒకటి ఇంటి పన్ను, ఊళ్ళో ఉన్న ఇంటి పన్ను మొత్తం ఎన్నిళ్ళు ఉండే అన్నిళ్ళకి ఇంటి పన్ను నేనే కడతానని చెప్పారు 5 సంవత్సరాల వరకు. ఇక మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్లులో సర్పంచ్ ఎంపిక కోసం టాస్ వేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ పదవి కోసం 2 పోటీ పట్టడంతో టాస్ వేశారు. ముందుగా రహస్యంగా ఓట్లు వేస్తే ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో టాస్ వేసి ఎంపిక చేశారు. టాస్ లో ఓడిన జరిపోతుల ఉపేందర్ నిరాశతో పార్టీకి రాజీనామా చేశారు. ఇక పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు సంచలన ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై ఈ దశలో స్టే విధించలేవని స్పష్టం చేసింది. సబ్ కేటగిరీ రిజర్వేషన్లపై 6 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు 8 వారాలకు వాయిదా వేసింది.